నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బెహ్రెయిన్. సో మన బెహ్రెయిన్లో నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని, నాకు కంపెనీ ఉంది. సో ఇక్కడ మనమలో మెయిన్ క్యాపిటల్, వన్ ఆఫ్ ద మిడిల్ బెహ్రెయిన్లో ఇక్కడ ఓపెన్ చేసాము మన ఆఫీసు. ఎక్కడో కాదు చూడండి, ఇది మన కంపెనీ పేరు వచ్చి అల్ ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓకేనా. దాని తర్వాత వచ్చి మనకి ఎక్కడో కాదు, ఇది లొకేషన్ అయితే ఇది మన ట్రేడ్ సెంటర్, ఫేమస్ బెహ్రెయిన్ పేరు కొడితే మనకు మొట్టమొదటి కనపడేది ట్రేడ్ సెంటర్. దాని తర్వాత ఫోర్ సీజన్ హోటల్ అంటే హెచ్ టవర్. తర్వాత వచ్చి ఇటుపక్క వచ్చి మనకి ఈ సిగ్నల్ వచ్చి మన అల్సిఫా హాస్పిటల్ ఉంది, అల్సిఫా హాస్పిటల్ మనమ, ఓకేనా, వన్ ఆఫ్ ద ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్లో నా కంపెనీ ఆఫీస్ ఓపెన్ చేశాను, ఓకేనా. ఇది మెయిన్ డోరు ఇక్కడ. సో దీని పర్పస్ ఏంటంటే మెయిన్ మనకు వచ్చి ఇక్కడ నేను ఏ బిల్డింగ్స్ అయినా నేను తీసుకొని మా ఇయర్లీ ప్రకారం నేను ఫ్యామిలీస్కి కానీ బ్యాచులర్ సపరేట్కి కానీ అన్ని మొత్తం మంచి ఎలా ఉంటాయంటే రూమ్స్ ఏసీ మందే నేనే ఫిట్ చేస్తా, ఓకేనా. నా తరపు నుంచే మెయింటెనెన్స్, బెడ్లు కానీ మెట్రస్లు కానీ బ్లాంకెట్స్ ఫస్ట్ టైం అన్నీ ఇచ్చేస్తా. అలా ఉంటాయి మన ప్రొవైడ్, గ్యాస్ సిస్టమ్ కానీ మొత్తం అన్నీ ఇస్తాం అనమాట. అలా ఉంటుంది మన మెయింటెనెన్స్. సో అలా నా పర్పస్ అయితే అది మన ఫ్లాట్ల మెయింటెనెన్స్, ఓకే. నాకు ఏదైనా హక్కు ఉందన్నమాట, అంటే ఒక లైసెన్స్ ప్రకారం ఇక్కడ ఇల్లీగల్ చేసేదానికి నడిపేదానికి లేదనమాట. ఏదైనా ఇష్యూ వచ్చే పెద్ద సమస్య. సో మనం లీగల్గా కాబట్టి నేను ఒక ఫ్లాట్స్ కానీ ఒక రూమ్స్ కానీ ఓకే ఇలాంటి మెయింటెనెన్స్లు మనకు చేస్తున్నాము. దాని పర్పస్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓకేనా. సో మీకైతే లోపల చూపిస్తాను చూడండి. అలాగే మా అన్న అయితే ఇప్పుడు మాట్లాడతాడు, వినండి. అందరికీ నమస్కారం అండి. మన రెడ్డి ప్రసాద్ కొత్తగా ఇంతకుముందు గలాలలో ఉండేది, దాన్ని ఇక్కడికి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడో కాదు, ఇది కరెక్ట్గా మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా, పెద్ద టవర్స్ బిల్డింగ్ ఉంది కదా, ఆ టవర్ బిల్డింగ్ మనకి విండ్స్ ఉంటాయి, ఆ ఫ్యాన్లు ఉంటాయి కదా, ఫ్యాన్ ఉన్న బిల్డింగ్ పక్కనే జస్ట్ ఆనుకుని ఉంది. ఇక్కడ ఎవరికి ఎక్కడ ఈ చుట్టుపక్కల కానీ ఈ మనమ ఏరియాలో ఎక్కడ కానీ ఒక సింగిల్ రూమ్ కానీ ఫ్లాట్ కానీ ఏదన్నా కూడా మీకు అవసరాన్ని బట్టి మీకు మన రెడ్డి ప్రసాద్ కాంటాక్ట్ చేస్తే మీకు తప్పకుండా మీకు సరైన మీకు ఆప్షన్స్ ఇచ్చి మిమ్మల్ని మీరే ఎంచుకుని మీకు మంచి రూమ్ ఏర్పాటు చేస్తారు. బిజినెస్ పెడుతూ స్టార్ట్ చేస్తూ ఒక బిజినెస్ తర్వాత ఒక బిజినెస్ డెవలప్ చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ అలాగే ఎంతోమందికి సర్వీస్ చేస్తున్న మన రెడ్డి ప్రసాద్ సేవలను మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాం. రండి పైకి వెళ్దాం. ఇది మాకు వాష్రూమ్ ఆఫీస్ పర్పస్కి. సో ఇది కిచెన్ నాకు ఇష్టం కాబట్టి నేను చిన్నప్పటి నుంచి వేరే అభిమానం కాబట్టి నచ్చిన వాళ్ళని వేసుకుంటాను, ఓకేనా. మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు అభిమానం ఒకరికి ఉంటుంది. మీకు నచ్చాలని నాకు లేదు, నాకు నచ్చాలని మీకు నచ్చాలని రూల్ లేదు. ఎవరి అభిమానం వాళ్ళు, మీకు ఇది ఉంటే మీకు దమ్ముంటే మీరు వేసుకోండి, ఓకే. అంటే కొంతమంది కామెంట్స్ అది ఇది పెడతా ఉంటారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నా, ఓకేనా. సో ఇది ఆఫీస్. నాకు ఇష్టమైన దేశ ప్రధానమంత్రి కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తున్న మా పవన్ కళ్యాణ్ గారు, ఓకేనా. సో నాకు ఇష్టం కాబట్టి వీళ్ళందరినీ వేసుకున్నాను. ఇక్కడ పిక్చర్స్ చూడండి. ఇదైతే నాకు ఏదో నా హ్యాపీనెస్ కోసం సెల్ఫ్గా వేసుకున్నాను అంతే. ఇంకా నాకు ఇష్టమైన ఇవి పక్షుల బొమ్మలు, ఓకే. రండి ఇక్కడ మెయిన్ ఇక్కడ మన ఆఫీస్ అయితే చూపిస్తా చూడండి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్. బ్రాంచ్ 2 ఇది, అందుకే మన ఆఫీస్ టేబుల్. ఇదైతే మెయిన్ అల్లాంధ్ర బ్రాంచ్ 1 ఇది. బ్రాంచ్ 2 కోసం ఇదంతా అరేంజ్మెంట్స్, సరేనా. సో ఇది ఆఫీస్ పర్పస్ కింద, ఓకే. నెక్స్ట్ వచ్చి ఇదే బిల్డింగ్లో మేము ఒక లాయర్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, త్వరలో కార్గో సర్వీస్ ఓపెన్ చేస్తున్నాం, ఓకేనా, మనమలోనే. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి నేను థర్డ్ బ్రాంచ్ ఒకటి రెడ్డి ప్రసాద్ రెడీమేడ్ షాప్ ఒకటి ఓపెన్ చేస్తున్నా, త్వరలో మీకు అనౌన్స్మెంట్ చేస్తా 1 వీక్ లోపల, ఓకే. సో ఇది నా ఆఫీస్ అయితే. మనం ఏంటంటే మెయిన్ ఇది ఒక ఏదన్నా నాకు ఒక క్లీనింగ్ సర్వీస్కి పంపించు, ఏదన్నా పని కాంట్రాక్ట్ తీసుకొని నేను చేపించు, ఓకేనా. రియల్ ఎస్టేట్ కాబట్టి నెక్స్ట్ వచ్చి ఫ్లాట్లు మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నా పేరుతో పెట్టుకొని నేను ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చు. నాకంటూ ఒక అభిమానం ఉంది కాబట్టి ఈ మధ్యలో వచ్చిన అభిమానం కాదు ఇది, ఓకేనా. ఎవరికి ఉన్న అభిమానం వాళ్ళకు ఉంటుంది. సో నాకు నచ్చిన వ్యక్తుల్ని నేను పెట్టుకున్నాను. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు బాగోదని ముందుగా మీకు చెప్తున్నాయి. పడనోళ్ళు ఇది పెడతా ఉంటారు, ఇది అన్ని ఇంటర్తో సమానం, ఓకేనా. ఎదురుగా వచ్చి ఢీ కొట్లకి ఇలాంటివి పెడతా ఉంటారు. సో ఇది మెయిన్ పర్పస్. నేనైతే లీగల్గా లాయర్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం, కొన్ని అన్ని చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ పర్పస్ ఏదైనా సరే ఒక లైసెన్స్గా మూవ్ చేయాలా, ఇల్లీగల్గా చేసేదానికి లేదు. ఇన్కేస్ చేసినా రేపు మాపో పట్టుబడతాం, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలా, ఇదైపోతారు చాలా మంది అన్యాయంగా, ఓకే. అది మెయిన్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఇలాగే సో మచ్
మంచిగా పైకి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇదేంటంటే రైడ్ అన్న మన అరబ్బీ కంట్రీస్ కు పెద్ద ఫేమస్ అన్నమాట కామెల్, ఒంటి బొమ్మ. సో ఇది పెట్టాడు, నేను ఎంతో ఇదిగా నేను ఇక్కడ ఆఫీస్ లో పెడుతున్నా. ఓకేనా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నిజంగా కష్టపడి పైకి రావాలంటే ఎవరు పక్కన ఉండాల్సిన పని లేదు. ఆయన ఒక్కడే సొంతంగా కష్టపడి పైకి వస్తున్నాడు. సో ఒక చెడ్డ పని చేయాలంటే ఒక గుంపుగా ఉండాలి, ఇదిగా ఉండాలి. కానీ సింగిల్గా సింహంలాగా ఆయన ఇప్పుడు కూడా కష్టపడి అన్ని ఒక రెడీమేడ్ షాప్ అని ఇదని. యాక్చువల్గా మనం బెహ్రన్ రావడం ఒక క్లీనింగ్ సూపర్వైజర్గా వచ్చాడు. సో తర్వాత అంచెలంచెలుగా ఆయన డబ్బు అంతా దాచుకుని వేస్ట్ చేయకుండా అన్ని కష్టపడి అక్కడ ఫ్యామిలీ చూసుకుంటా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇలాగే 1 by 1 కంపెనీ, రెడీమేడ్ షాపు, ఇంకొక రెడీమేడ్ షాపు, ఇంకొక రియల్ ఎస్టేట్, ఇప్పుడు అలాగే రేపు ఇంకొక 3వ బ్రాంచ్ మన హెడ్ ఆఫీస్ చేసి అదొక ఆఫీస్. ఇలాగ అన్ని రకరకాలుగా ఇంకా చాలా చెప్తాడు లిస్ట్. నేను చదవడం కూడా నాకు సరిపోయే టైము. సో అన్ని కంపెనీలు ఉన్నాయి. అన్న కరెక్ట్ గా నాకు గుర్తు చేశాడు. మెయిన్ ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయా, పబ్లిసిటీ. నేను పబ్లిసిటీ చేయాలంటే డామ్ గా చేయగలుగుతా. బ్యాండ్ మేళాలతో, డ్రమ్స్ తో. ఒక్క మెసేజ్ కానీ నాకు తెలిసిన వాళ్ళతో మెసేజ్ కానీ ఫోన్లు కానీ చేస్తే గుంపులుగా వస్తారు. సో ఏంటంటే దానికి ఒక లా ఉంటుంది. పర్మిషన్ తీసుకోవాలా, అవి చేయాలా, ఈ చేయాలా, మెయింటెనెన్స్ చేయాలా. సో మెయింటైన్ చేయలేక కాదు, ఎన్నో చేసినాం. కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా పబ్లిసిటీ, షాపులు ఓపెనింగ్ కానీ అవసరం లే, నాకంటూ పబ్లిసిటీ అవసరం లే. నేనంటూ 195 మందికి నేను బహ్రెయిన్లో ఏంటో తెలుసు, చాలా మందికి 95 మందికి తెలుసు. ఓకేనా. 30% పడని వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి పడరు. ఓకేనా. పెద్ద ప్రధానమంత్రికి బండి వాళ్ళు ఉన్నారు. ఓకే. చంద్రబాబు నాయుడుకి జగన్ బండి వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు బండి వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ బండి వాళ్ళు ఉన్నారు. అది మనుషులు డిఫరెంట్. సో నాకంటూ పబ్లిసిటీ అవసరం లేదు, నేనంటూ చాలా మంది తెలుసు. ఓకే. ఒక నెగిటివ్ ఒక 30% ఉన్నా 70% అయితే నాకు ఫుల్ ఇది ఉంది. నాకు ఒక ఇది ఉంది అనమాట. సో నాకంటూ పబ్లిసిటీ అవసరం లేదని మీకు ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నా. పబ్లిసిటీ ఏంటంటే ఒక మెసేజ్ పెట్టినా, నేను ఒక వాయిస్ ఇచ్చినా, ఒక వీడియో ఇచ్చినా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలుగు కులం, మత, ప్రాంతాలు తేడా లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో బ్రదర్స్ అని పెట్టినా, ఫ్రెండ్ అని పెట్టినా కూడా బోల్డ్ మంది వచ్చి పడతారు. సో ఏ పబ్లిసిటీ రాకుండా నేను సింపుల్ గా ఓపెన్ చేసి తెలియజేస్తా అందరికి. మళ్ళీ మనోళ్ళు పర్సనల్ గా వచ్చి కలవడం, మాట్లాడడం, చేయడం, ఏదన్నా కేసుల విషయాలు, ఏదన్నా ప్రాబ్లం అయితే కేసుల గురించి ప్రతి ఒక్కటి ఇంకా ఆల్ రౌండర్ అనమాట. అలా మనం లీగల్ గా ఏదైనా వర్క్ చేస్తాం కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రెడ్డి ప్రసాద్. థ్యాంక్ యూ.